ధనుర్మాస మహోత్సవంలో భాగంగా కూడా ఈ తిరుప్పావై అనే దివ్య ప్రబంధాన్ని మనకు ఇన్ని రోజుల పాటు కూడా చక్కగా వారు మనందరికీ కూడా మనకు తెలియకపోయేటువంటి విషయాలను కూడా కొన్ని విషయాలను చాలా చక్కగా వివరింపజేసుకున్నారు. అనివార్య కారణాల వలన వాళ్ళ ధర్మపత్ని గారు కూడా హాస్పిటల్లో చేరినా కానీ భార్య కూడా ఒక్కసారి వీక్షణ చేసి నెల రోజులు ఒక్కసారి వెళ్ళి చూసి వీక్షణ చేసి మరునాడు వచ్చి ఆ యొక్క దివ్య ప్రబంధమైన గ్రంథాన్ని, ఆ యొక్క అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని, ఆ శక్తినంతా కూడా మనందరూ వద్ద ధారపోసుకుంటారు. అటువంటి వారికి మన ఆచార్యుల గారికి ఆలయ కమిటీ తరపున ఆలయ పెద్దలంతా సుబ్రహ్మణ్యేశ్వరయ్య కూడా చిరు సత్కారం గావింపజేస్తూ ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క మంగళ శాసనాలు వారికి కలగాలని ఆకాంక్షిస్తూ మనము కూడా ఆ స్వామివారికి దివ్యమైన వస్త్రాన్ని కూడాను వారి శరీర రక్షణార్థం, దేహ రక్షణార్థం కూడా వారికి గావింపజేస్తూ చిరు సత్కారం మనం ఇక్కడ చేసుకుంటాం. అయం మహోద్భవస్వమహోర్తోస్తో సుమహోర్తగారమ సూర్యాదీనానవహానాం గ్రహాణామచ్చన్నదానకోదదావరసిద్ధ్యర్థం వే ఓం యా ఏవం భేదాయోపామాయతనం ఆయతనవాన్ భవతే యా ఏవం భేదాయోపామాయతనం ఆయతనవాన్ భవతే యా భద్రనాయాయతనం ఆయతనవాన్ భవతే. అదేవిధంగా స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని మన అందరి తరపున కూడా స్వామివారికి యథాశక్త్యానుసారం కూడా మనం ఇక్కడ కావింప చేసుకున్నాము. ఆ వృషక్కర కార్యము వారి యొక్క మంగళాశాసనాన్ని మనందరికీ కూడా కలగాలని ఆకాంక్షిస్తూ ఇటువంటి వృషక్కర కార్యాలు కూడా ఇంతై ఒడిలింతై అన్నట్టుగా ఇంకా కూడా మనందరికీ కూడా వారికి తెలిసిన జ్ఞానాన్ని మనందరికీ కూడా ప్రసరింపజేయాలి, ప్రసాదించాలి. మనకు నిత్య నైవేద్యంగా కూడా మనకు భావన చేయాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ కూడా నూతన వస్త్రాన్ని వారికి అందజేద్దాం. ఓం సకల కార్యేషు సద్వినియోగదానం ప్రసిద్ధ్యర్థం భగవానాం వెంకటేశ్వరాయ దేవేభ్యో నమః. ఏతదైదర్థం సకల కార్యాన్